నిన్న సంతోష్ చదివారండి. సంతోష్ ఇదే కదా పేరు ఆయన? అవును సార్, అదే పారాగ్రాఫ్. అంటే మనం కొంచెం తర్వాత ముగించేస్తామండి. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి అంటే ఒక పెద్ద పేర నిన్న టైం అవుతుందని సమక్ కూడా చేసామండి. సులుకియత్తు ఈ టర్మ్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారండి. మజూబియత్తు ఏమన్నా ఇక్కడ దీని మీద ప్రశ్నలు ఉన్నాయండి, ఉంటే డిస్కస్ చేద్దాం లేదా ముందుకెళ్తాం. ఆత్మ ప్రతిష్టాపన అన్నది పరిచయం చేశారు మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దాని చదవండి సంతోష్. The Salik not only experiences infinite power and infinite knowledge, while in infinite bliss as in Mazubiyat, but now being the Salik, he consciously accumulates all the infinite power, infinite knowledge, and infinite bliss, while being established in the life of God with the normal consciousness of his Sulikiyat. అయితే ఇక్కడ ఈ సాలిక్ యొక్క ఈ అనుభవాన్ని, ఎలాంటి అనుభవానికి అతను గురవుతూ ఉంటాడన్న విషయాన్ని చెప్తూ ఉన్నారండి. ఈ సాలిక్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ వైల్ ఇన్ ఇన్ఫినిట్ బ్లిస్ యాజ్ ఇన్ మజూబియత్. అయితే మజూబియత్లో ఉండేటప్పుడు ఏ రకంగా అయితే ఈ అనంత శక్తి జ్ఞాన ఆనందాలని అనుభవిస్తూ ఉంటాడో ఆ రకంగా వాటిని ఈ సాలిక్ కూడా అనుభవించడంతో పాటు బట్ నౌ బీయింగ్ ద సాలిక్ ఈ కాన్షియస్లీ అక్యుములేట్స్. అయితే ఇక్కడ సాలిక్ స్థితిలో ఉండేటప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఈ భగవంతుడి యొక్క జీవితంలో ఆయన సుస్థాపితం అవుతూ ఉన్నాడు. ఆ రకంగా సుస్థాపితం అయ్యేటప్పుడు ఆ సులూకియకి చెందినటువంటి ఆయనకి ఈ నార్మల్ అయితే ఈ సులూకియత ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సులూకియత స్థితిలో ఈ దైవీ చైతన్యంతో పాటు ఈ నార్మల్ కాన్షియస్నెస్ కూడా, ఈ సాధారణ చైతన్యం కూడా ఉంటుంది అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఈ సాధారణ చైతన్యంతో ఈయన ఈ దైవీ జీవితాన్ని గడుపుతునేటప్పుడు ఏం చేస్తుంటాడంటే ఈ అనంత శక్తి జ్ఞాన ఆనందాలని ఆయన పోగు చేసుకోవడం ప్రారంభిస్తూ ఉంటాడని ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నాను. అయితే ఈ పోగు చేసుకోవడాన్ని ఏ రకంగా మనం తీసుకోవాలనేది మేబీ కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుందేమండి. ఇది ఈ పారాగ్రాఫ్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ అనుభవంతో పాటు ఆయన సులుకియత స్థితిలో సాధారణ చైతన్యాన్ని పొందుతున్నప్పుడు ఈ అనంత శక్తి జ్ఞానానందాలని ఆయన సమీకరించుకుంటాడు లేదా పోగు చేసుకుంటూ ఉంటాడని ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో చెప్తుంది. ఆ పై దాంట్లో ఎక్స్పీరియన్సెస్ అన్నారండి, ఇక్కడ మళ్ళీ అక్యుములేట్స్ అన్నారు కదా, అదే కదా మీరు అంటుంది? అవునవును. అది కూడా ఎరుకతో ఆయన అక్యుములేట్ చేసుకుంటాడు. అంటే బీయింగ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద లైఫ్ ఆఫ్ గాడ్ విత్ నార్మల్ కాన్షియస్నెస్ ఆఫ్, అక్కడికి వచ్చి మళ్ళీ ఈ కనెక్ట్స్ బ్యాక్ టు ఇన్ఫినైట్ పవర్, ఇన్ఫినైట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినైట్ బ్లిస్ అన్న మీనింగ్ ఏమో అది. మళ్ళీ అంటే హీ హాజ్ యాక్సెస్ టు ఆల్ దోస్ త్రీ. అది అలా తీసుకుంటే సరిపోతుందా అనేది. ఈ సంతోష్ సార్, సాలిక్ అనుభవించే స్థితిని సులుకియత్ అన్నారు కదా. సాలిక్ సులుకియత్ రెండు ఒకటే. అవును సార్, కరెక్ట్. ఆ సాలిక్ యొక్క అనుభవాన్ని సులుకియత్ అన్నారు. ఆ సాలిక్ అనే పదం నుంచి వచ్చింది ఇది కదా. కరెక్ట్ సార్, కరెక్ట్. రెండోది ఇక్కడ చిన్న ఇంగ్లీష్లో సాలిక్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ వైల్ ఇన్ ఇన్ఫినిట్ బ్లిస్ యాజ్ ఇన్ మజూబియత్. అంటే మజూబ్ ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ అనే సౌండ్ వస్తుంది అక్కడ, కానీ అది చూస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ బ్లిస్ అంటే సరిపోను కదా. ఒక్క ఇన్ఫినిట్ బ్లిస్కే వైల్ అని పెట్టారు కదా. అది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట ఇన్ఫినిట్ బ్లిస్ అన్నది.
ఆ బ్లిస్ మధుకి దీనికి కామన్ అని అని అనుకోవాలా? ఇన్ఫినిట్ బ్లిస్ అన్నది ఖాయంగా ఉంటుంది. ఆ, అంటే ఇన్ఫినిట్ బ్లిస్ అన్నది మనం చెప్పుకోక్కర్లేదు, బ్లిస్ కి వెళ్ళిపోతారు కదా. అదే కాకుండా పవర్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు అని. ఆ మజూబ్ కూడా యాక్చువల్ గా ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ బ్లిస్ ఎక్స్పీరియన్స్ చేస్తాడనే ఉంది కదా. అవును సార్. అంటే వైల్ అంటే చెప్తున్నాను, వైల్ అంటే అదేలే అదేలే అదేలే. ఇది మజూబియత్ అయితే బీయింగ్ డ్రౌండ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ఇన్ఫినైట్ బ్లిస్ కదండి, ఒకటే ఉంటుందేమో కదా ఇన్ఫినైట్ బ్లిస్. లేదు సార్, డిస్టింక్ట్ ఫ్రమ్ అలా distinct from this is the mazubiyat or being drowned or observed by infinite bliss in the state of I am God. అదే అంచేతే వైలు వాడారా, అదే నేను అంటున్నాను. ఇప్పుడు సాలిక్ వచ్చేటప్పటికి మూడు పూర్తిగా కాన్షియస్ గా అక్యుములేట్ చేసుకుంటాడు. బట్ మజూబియత్లో ఉన్నప్పుడు ఇన్ఫినిట్ బ్లిస్ ని ఎక్కువగా అందులో అవాయిడ్ అయి ఉంటాడా, అది అంటున్నాను నేను. నాకు గుర్తున్నంత వరకు ఈ మూడు ఉంటాయి, కానీ ఈ సాధారణ చైతన్యం కూడా యాడ్ అయితే సులుక్యత్ సాలిక్ పిలుస్తుంటాం కదా సార్. అదే వైల్ అని ఎక్స్ట్రాగా ఎందుకు పెట్టారని నేను అంటున్నాను. ది సాలిక్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్, వైల్ ఇన్ ఇన్ఫినిట్ బ్లిస్ యాజ్ ఇన్ మజూబియత్. అంటే మజూబియత్ ను పోల్చింది ఒక ఇన్ఫినిట్ బ్లిస్ విషయంలోనే, మూడింటి విషయంలోనే. మూడింట్లో అది కూడా అన్నట్టుగానే అనుకున్నాను సార్. అంటే ఇన్ఫినిట్ బ్లిస్లో ఉన్నప్పటికీ, ఇన్ఫినిట్ బ్లిస్లో ఉండేటప్పుడు ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు ఈ యాజ్ అనేది బహుశా రెండింటికి, యాజ్ ఇన్ మజూబియత్ అంటే మూడింటికి అప్లికబుల్ అవుతుందేమో అనుకుంటున్నాను. కంపారిజన్ లో ఏంటంటే ఈ మూడు ఉంటాయి, కానీ ఇక్కడ కాన్షియస్లీ అక్యుములేట్స్ అనేది ఎక్స్ట్రా ఉండదు అని తీసుకుంటే సరిపోద్ది. సాలిక్ సరే, మజూమ్ కి కాన్షియస్నెస్ పూర్తిగా కాన్షియస్ గా అతను అక్యుములేట్ చేసుకోడు కదా అని అదే అనుకోవాలి. అదే బహుశా సార్ ఇన్ఫినైట్ బ్లిస్ అనే ప్లాట్ఫామ్ మీద ఇన్ఫినైట్ పవర్, ఇన్ఫినైట్ నాలెడ్జ్ ఉంటాయి యాజ్ ఇన్ మజూబియత్. అంటే మజూబియత్ కూడా ఆ స్టేట్ లోనే మూడు ఉంటాయి అని కింద తీసుకోవచ్చు. మామూలుగా మా మజూబ్ అంటే ఇన్యాక్టివ్ అని, సాలిక్ అంటే యాక్టివ్ అని. అంతే 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 కదా. ఆ పాయింట్ ఎక్యుములేట్స్ అన్నది సాలిక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్యుములేషన్ అనేది వస్తుంది అనమాట. అక్కడ అదే ఈ పేరాలో యాక్టివ్ అవుతారు కాబట్టి ఈ పేరాలో అదే అది తీసుకుంటే సరిపోద్ది. సాలిక్ అనేటువంటి వాడు కాన్షియస్ గా ఉంటాడు, మజూబ్ అనేటువంటి వాడు అబ్జర్వ్ అయిపోయి ఉంటాడు. అయితే సాలిక్ కాన్షియస్ గా ఉండడం వల్ల అతను ఈ భగవంతుడి జీవితాన్ని జీవించేటప్పుడు ఈ నార్మల్ కాన్షియస్నెస్ ఈ మూడు కూడా వాడుకుంటాడు. అంతే అంతే సమప్పది. ఓకే సార్, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? మీరు ఐఏఎస్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, అన్ని క్వాలిఫైడ్ అవుతున్నాం, సర్టిఫైడ్. ఇక్కడికి వచ్చేటప్పుడు పోస్టింగ్ లో వచ్చాడు, ఈజ్ ఎగ్జిక్యూటింగ్ హిజ్ రోల్. ఆయనకి మూడు పవర్స్ ఉంటాయి, ప్లస్ నార్మల్ లైఫ్ డ్యూటీ ఏదైతే డ్యూటీ బౌండ్ అయి చేస్తూ ఉంటాడు. అంతేనండి, అంతే. సో మనం ఇక్కడ సమ్మరీలో ఏంటంటే మజూబ్ అనుభవించే స్థితి సాలిక్ కూడా అనుభవిస్తాడు. సాలిక్ కాన్షియస్ గా అనుభవిస్తాడు, మజూబ్ అందులో అబ్జర్వ్ అయి ఉంటాడు. అంతే తేడా. అలా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎస్ సార్. ఇది కొంచెం లైఫ్ ఆఫ్ గాడ్ అని వాడుతున్నారు కదా సార్. ఇది అంటే దాన్ని గాడ్ అట్రిబ్యూట్ గా తీసుకోవాలి, అంతే కదా? అంటే మీరు చెప్పారు రిక్షా ఎగ్జాంపుల్. లైఫ్ ఆఫ్ గాడ్ అంటే యాక్చువల్ గా భగవంతుడిగా జీవిస్తాడు అనమాట. భగవంతుని జీవితం గడపడం అంటే భగవంతుడిగా జీవిస్తాడు. అదే ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఇప్పుడు బాబా ఒక కుష్ఠరోగికి స్నానం చేయించాడంటే నాట్ యాజ్ మేర్వాన్ షేరియార్ ఎరాని కదా, ఒక భగవంతుడిగా ఆయన చేశాడు. సో అందరిలో నేనే ఉన్నాను
అదేండి కరెక్ట్. అదే అనుకున్నా, అందరిలో నేనే ఉన్నాను భావన లైఫ్ ఆఫ్ ఉన్నది గాడ్. నేను ఒక్కడనే, అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం నా అట్రిబ్యూట్స్ అని అనుభవాన్ని పొందుతూ జీవిస్తాడు అనమాట. కరెక్ట్ అండి. అదే అంటే అలా భగవంతుని అయితే సరిపోతుంది. గుణగణాలను అనుభవంలోకి తెచ్చుకుంటూ జీవించడం. ఓకే. సో అతని జీవితాన్ని భగవంతుని జీవితము అనవచ్చు అనమాట. ఎందుకంటే తాను భగవంతుడను అనే ఎరుకతో జీవిస్తాడు కాబట్టి ఆయన. సార్ అలా అయితే సరిపోయింది. ఇప్పుడు బాబుజీ లార్డ్ మెహర్ పరిచయం సౌండ్లు ఎక్కడో వస్తున్నాయండి, ఒక్క డిస్టర్బెన్స్. నిమిషం సార్, మ్యూట్ చేయండి ఎవరన్నా. ఒక్క నిమిషం సార్. అది బాబుజీ పరిచయంలో రాస్తాడండి లార్డ్ మెహర్కి. మనం అందరూ ఓకే. గడిపే జీవితాలు మిథ్యా జీవితాలు. ఎందుకని నేను మానవుడను అనే ఎరుకతో మనం గడుపుతున్నాం జీవితాలు. కానీ అవతార పురుషుడు నేను భగవంతుడను అనే ఎరుకతో అతని జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి అతని జీవితం భగవంతుడి జీవితం అది. సో ఆయనది ఒక్కటే ఏకైక సత్య జీవనం ఈ ప్రపంచంలో. మిగిలినవన్నీ మిథ్యా జీవితాలే. ఆ ఏకైక సత్య జీవనం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం ఒకటే దారి అని చెప్పాడు ఆయన, లార్డ్ మెహర్. అవును. సో అదనమాట భగవంతుని జీవితం అంటే నేను భగవంతుడను అనే ఎరుక సదా ఉంటూ జీవించడం, భగవంతుడిగా జీవించడం. ఎస్ సార్. ఇది సందర్భం వచ్చింది కనుక ఇది ఈ మౌనానికి గాడ్ స్పీక్స్ తెలుగు వెర్షన్ నాగేశ్వరరావు గారు ట్రాన్స్లేట్ చేసిందండి. రిలీజ్ అవుతుంది మెహరాబాద్ లో. అది జస్ట్ ఇట్స్ గుడ్ న్యూస్ అండి అందరికి. జయగోపాల్. ఓకే, కంటిన్యూ చేద్దామండి. సంతోషం. Sure, sir. But before finally and really passing away in the reality of the ultimate Fanafilla state, with full consciousness completely matured, and before getting established in the final Bakabilla of the divinity, generally speaking in terms of illusion, there are as many individualized experiences of Fana Baka as there are varied and innumerable species and states of life in creation. అయితే ఈ సెంటెన్స్ అంతా చాలా పొడుగ్గా ఉంది కాబట్టి ఒకసారి బ్రేక్ చేసుకొని చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ బట్ బిఫోర్ ఫైనల్లీ అండ్ రియల్లీ పాసింగ్ అవే ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద అల్టిమేట్ ఫనాఫిల్లా విత్ ద ఫుల్ కాన్షియస్నెస్ కంప్లీట్లీ మెచ్యూర్డ్. అయితే ఈ చైతన్యం పూర్తిగా పరిణతి చెంది పూర్తి చైతన్యంతో అల్టిమేట్ అంటే అంతిమమైనటువంటి ఫనాఫిల్లా స్థితిలోనికి నిష్క్రమించే ముందు, అలాగే అండ్ బిఫోర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫైనల్ బకాబిల్లా ఆఫ్ ద డివినిటీ, అలాగే అంతిమమైనటువంటి ఈ బకాబిల్లాలో దైవీ జీవితాన్ని సుస్థాపితం చేసుకునే ముందు జరిగేది ఏంటో ఇక్కడ చెప్తున్నారు. జనరలీ స్పీకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్యూజన్, ఈ విద్యాపరమైనటువంటి భాషలో చెప్పాలి అంటే, విద్యాపరంగా చెప్పాలి అంటే, దేర్ ఆర్ యాజ్ మెనీ ఇండివిజువలైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఫనాబకా. ఈ ఫనాబకాకి సంబంధించినటువంటి అనుభవాలు ఎన్ని ఉంటాయి అంటే, యాజ్ దేర్ ఆర్ వ్యారీడ్ అండ్ ఇన్యూమరబుల్ స్పీసీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ ద లైఫ్ ఇన్ క్రియేషన్. అయితే ఈ సృష్టిలోని ఎన్ని విభిన్నమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి జాతులు స్థితులు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఫనాబక అనుభవాలు ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఎంతవరకు ఫనా బక అనే టర్మ్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకి ఈ గాడ్ రియలైజేషన్ వచ్చేటప్పుడు లేదా గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత తిరిగి సాధారణ చైతన్యాన్ని పొందేటప్పుడు, గాడ్ రియలైజేషన్ వచ్చేటప్పుడు వచ్చేది ఫనా, దాని తర్వాత ఫనాఫిల్లా, నిర్వాణ, నిర్వికల్ప అని. అలాగే గాడ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత తిరిగి సాధారణ చైతన్యాన్ని నిలుపుకునేటప్పుడు వచ్చేటటువంటిది బకా అని. ఆ రకంగా దైవీ జీవితాన్ని గడపడం బకాబిల్లాగా మనం ఆ టర్మ్స్ని తెలుసుకున్నాం. అయితే ఈ రకంగా ఫనాఫిల్లా స్టేట్ రావాలి అంటే ఇంకా పూర్తి చైతన్యం రావాలి, అది పరిణితి చెందింది అయి ఉండాలి, పరిపక్వమై ఉండాలి. అప్పుడు ఫనాఫిల్లా స్టేట్ వస్తుంది. ఆ తర్వాత సాధారణ చైతన్యాన్ని పొంది ఈ దైవీ జీవనాన్ని గడిపితే వచ్చేటటువంటి స్థితి అంతిమ బకాబిల్లా. ఈ అంతిమ ఫనాఫిల్లా, అంతిమ బకాబిల్లా పొందడానికి ముందు విద్యాపరంగా చూసినట్లయితే
ఆ, ఆత్మ రకరకాలైనటువంటి అనుభవాలను పొందుతూ అనేక రకాలైనటువంటి రూపజాతుల ద్వారా అనేక రకాలైనటువంటి స్థితుల ద్వారా ఈ సృష్టిలో ప్రయాణాన్ని చేస్తూ ఉంటుంది. అయితే అది అలా ప్రయాణం చేస్తునేటప్పుడు అది పొందుతున్న అనుభవాలకు అనుగుణంగా విద్యాపరంగా చెప్పాలంటే అది అనేక రకాలైనటువంటి ఫనాబకా ఎక్స్పీరియన్సెస్ అప్పుడే పొందుతుందండి సృష్టిలో కూడా. అవి ఏంటో మనకి తర్వాత పారాగ్రాఫ్లో చెప్తున్నారు. ఇక్కడ జస్ట్ ఈ ఫనాబకా అనేది సృష్టిలో వివిధ రూపజాతుల్లోనూ వివిధ స్థితుల్లోనూ ఆత్మ పొందుతూ ఉంటుంది అని చెప్తున్నారు సార్ ఈ పారాగ్రాఫ్లో. జయబాబు అండి. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇట్స్ నాట్ ఈజీ అనమాట ఆ ట్రాన్సిషన్. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు జస్ట్ కౌంట్ కింద పోలిక కింద కాకుండా అది జస్ట్ కౌంట్ రిలేటివ్ కంపేర్ చేయడం కింద తీసుకోవచ్చు అంటారు. నిజంగానే ఆ స్పీషీస్ ప్రతి స్పీషీస్ యొక్క అనుభవం తిరిగి అందులో అంటే మానవుడిగానే కాకుండా మిగిలిన స్పీషీస్ అనుభవాలు కూడా పొందుతాడు. అది బహుశా తర్వాత ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారంటారు. ఫనాబకా అనేది చివరిలోనే కాదు మధ్య మధ్యలో కూడా వస్తుంది అని తీసుకుంటే సరిపోతుంది. ఆ ఫనాబకా స్థితిలో ఉంటాయి, కాకపోతే అంతిమ ఫనాబకా వేరు, ఈ ఫనాబకాల మధ్యలో ఉండే ఫనాబకాలు వేరు సార్. అది ఇక్కడ ఫైనల్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాకా మనం తెలుసుకున్నదంతా ఫైనల్ బకా, ఫైనల్ ఫనా, ఫైనల్ బకా గురించి. అంతేకాకుండా ప్రతి స్టేట్ లోను ప్రతి క్రియేషన్ లో ప్రతి జీవరాశి కూడా ఈ బకా ఫనా బకా అనేటువంటి ఎక్స్పీరియన్స్ చేస్తాయి అని ఇంకా ముందు పేజీల్లో చెప్తారు మన ముందు పారాగ్రాఫ్స్ లో. ఫైనల్ ఇప్పుడు దాకా మనం ఫైనల్ గురించి తెలుసుకున్నాం. ఫైనల్ గా గాడ్ రియలైజేషన్ తర్వాత జరిగే ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. అదే కాకుండా అది దట్ కెన్ బి అప్లైడ్ టు ఆల్ స్టేట్స్, ఆల్ క్రియేషన్స్, ఆల్ ఇది అనమాట. మనం మామూలుగా ఫనా అంటే నాశనం అవడం, బకా అంటే మళ్ళా సుస్థిరం అవడం, ఎస్టాబ్లిష్ అవడం. అది మనం మామూలుగా అంటే మామూలు టర్మ్స్ లో చెప్పుకోవాలంటే నిద్రపోయామనుకోండి అన్ని లోపల పోతాయి కదా, తిరిగి అయిపోతాయి కదా, అది ఫనా మనకే మామూలుగా స్థూలంలో ఉన్న వాళ్ళు అందరికీ అనుకోండి. కుదిరి లెగ్గానే మళ్ళీ మనం సరంజామాతో బయటకు వస్తాం కాబట్టి అది బకా అవుతుంది. ఆ లైన్స్ లో చెప్తారన్నమాట. ఇప్పుడు ఫైనల్ బకా గురించి ఇప్పుడు తెలుసుకున్నాం, గాడ్ రిలీజియన్ సంబంధించినటువంటి ఫైనల్. అలా కాకుండా ప్రతి దాంట్లో ప్రతి అంశంలోనూ కూడా ఈ ఫనా బకా ఉంటుందని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ఓకే, అది నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది అందుకే అన్నా, అంటే మళ్ళీ రివర్స్ జర్నీకి కిందకి రావడానికి యాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అన్నిటిలోని మమేకం అవుతాడు అన్నట్టుగా. కానీ మీరు చెప్పింది కరెక్ట్. మళ్ళీ చదివితే ప్రతిదీ ఫనా బకాయ్ అన్నట్టుగా చెప్తున్నారు యాక్చువల్ గా. ఇది ఫైనల్ బకా. ఓకే, అంటే సింపుల్ ఇప్పుడు డివినిటీ పవర్, నాలెడ్జ్, బ్లిస్ మామూలు జనరల్ ఫనా బకాలో అనుభవించదండి, అంతే కదా? అంటే ఒకటండి, ఫనా బకాలు ఇప్పుడు దాకా విడివిడిగా చదువుకున్నాం మనం. ఇప్పుడు కలిపి కాంబినేషన్ గా చెప్తున్నారు ఆయన. సింపుల్, మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాం 1 2 3 4 5 ఏమండి, ఆ 1 వదిలేస్తే కానీ 2లోకి వెళ్ళలేము. సో 1 ఫనా అయిపోయిన తర్వాత 2 బకా అవుద్దనమాట కదా. అంటే కింది స్థాయి దాన్ని వదిలేయడము, పై స్థాయి దానిలో ప్రతిష్టాపన జరగడం కదా. ఫనా అంటే వదిలించుకోవడం, బకా అంటే ఇప్పుడు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళడం. ఇప్పుడు ఫస్ట్ ప్లేన్లో ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ప్లేన్లో ఎంజాయ్ చేశాడు అనేక జన్మలు. ఆ ఫస్ట్ ప్లేన్ని ఫనా చేసుకుని సెకండ్ ప్లేన్లోకి బకాలోకి వెళ్తాడు. అప్పుడే సెకండ్ ప్లేన్లోకి వెళ్ళాడని చెప్తాం కదా. అంటే ఫస్ట్ వదిలిపెట్టేసి 2లోకి ఎంటర్ అవడం. సో ఒకటి వదిలిపెట్టేయడం, 2వది ప్రవేశించడం, అలా తీసుకుంటే సరిపోదు. ఈ ఫనా బకా అనేది ఉదాహరణకి రాయి స్థితిలో అనేక జన్మలు గడిపాడు. ఆ రాయిని అల్టిమేట్ గా ఫనా చేసుకుని నెక్స్ట్ ఖనిజంలోకి వెళ్తాడు, బకాలోకి, ఖనిజంలో జీవిస్తాడు. సో ఫనా బకా కాంబినేషన్ అనమాట. దీన్ని విడిచిపెట్టేయడం, దానిలో ప్రవేశించడం, అలా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనమాట. అంటే లోయర్ కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ని స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నతమైనటువంటి అనుభవంలోకి స్విచ్ ఆన్ అవ్వడం అనమాట. అది ఆ కాంబినేషన్ చెప్తున్నారు. ఇది ప్రతి దశలోనూ కూడా, ప్రతి భూమికలోనూ కూడా, అలాగే పరిణామ దశలో ప్రతి పరిణామ దశ చైతన్య స్థాయిలోనూ కూడా ఈ ఫనా బకా అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడండి. అదే సార్ నాకు అర్థమైంది. బాగుంది సార్. ఎగ్జాంపుల్ ఒక విధంగా నిత్యం ఫనా బకాయ్ అనమాట మనకి.
ఒక చోట ఇంకో ఒక్కొక్క జన్మ కూడా ఫనాబకాయే కదా. అంటే ఇప్పుడు నిత్యం దైనందిన నిద్ర మెలకు కూడా మెలకువ కూడా ఫనాబకాయే ఫనాబకాయే కదా. కరెక్ట్. ఆ, వస్తుంది సార్ ముందు పేర. ఏమన్నా ఏమండి చెప్పండి సార్. అదే సార్, ఆ ముందు పేర మీరు అన్ని చెప్పినవన్నీ ముందు పారాగ్రాఫ్లో వస్తాయి సార్. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? షిరీన్ గారు ప్రశ్న పెట్టారు సార్. చదవండి మీరు వీలైతే. In the previous para, S, capital S in Salik, S in Salik is capitalized, while Mazubiyat and Sulukiyat words are not. Please discuss and better. అయితే ఇక్కడ సాలిక్ అనేది అక్కడ పర్సన్ని తెలియజేస్తుంది, ఈ మజూబియత్ సులూకియత్ అనేవి స్టేట్స్ని తెలియజేస్తుంది. ఆ ముందు మజూబు కూడా క్యాపిటల్ పెట్టారా అండి? అవును సార్, పెట్టారు. అదే ఇండివిజువల్ స్థితినేమో మజూబియత్ అది అంట సలీకియత్. సులుకియత్ మజూబియత్ అనేవి స్థితులు, స్టేట్స్. ఈ సాలిక్ మజూబ్ అనేవి పర్సన్స్కి అది పొందుతున్న ఎక్స్పీరియన్స్ పొందుతున్న. అదే ఆ స్థితిలో ఉన్న బాడీస్ ని వాళ్ళని సాలిక్ లో అంటారు, ఇలా అంటారు, క్యాపిటల్ ఎస్ పెట్టింటారు అంట. మీరు అని చెప్తారా సార్ నాగేశ్వర? అంతే సార్, కరెక్టేనండి, అంతే. ఆ స్థితి గురించి మాట్లాడినప్పుడు దాన్ని క్యాపిటలైజ్ చేయలేరు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు క్యాపిటలైజ్ చేశారు. ఇప్పుడు సులూకియత్తు మజూబియత్తు రెండు కూడా స్మాల్ లెటర్సే ఉన్నాయి, కానీ సాలిక్ మజూబ్ రెండు క్యాపిటల్స్ లో ఉండాలి కదా. ఎం కూడా క్యాపిటల్లో ఉండాలి మజూబ్ అన్నది. ముందు ఎక్కడ వచ్చి ఉంటుంది కదా. ఇక్కడ ఏం రాలేదండి బహుశా, ఇక్కడ రాలేదు. ముందు ఎక్కడ మజూబ్ చెప్పారండి ఇక్కడ. ఎనీవే, ఓకే. వేరే ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? 129 పేజ్ లో చూడండి, 129 లో సెకండ్ పేరా, ఫస్ట్ పేరా. మజూబ్స్ హూ ఆర్ కాల్డ్ మజూబ్స్, ఎం క్యాపిటల్ లెటర్. అది కరెక్ట్. పర్సన్ రిఫర్ చేస్తే మజూబ్స్, ఆ స్థితిని రిఫర్ చేస్తే అది స్మాల్ లెటర్. ఓకే. ఇది మళ్ళీ సమప్యాన్ చేస్తారు సార్? అయిపోయింది సార్. ఓకే. అంటే ఫనాబక అనే స్థితులు కాంబినేషన్ చెప్తున్నారు. అది చిట్ట చివరిలోనే కాకుండా మధ్య మధ్యలో కూడా ప్రతి అంశంలోనూ ప్రతి దశలోనూ కూడా ఇది అనుభవించవలసిందే ఫనాబక రెండు కూడా. అంటే చావు పుట్టుకలు అని ఈక్వలెంట్ గా అనిపిస్తుంది ప్రతిసారి. నిద్ర మెలకు కూడా ఫనాబకాయే కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ కళ్యాణ్ మీరు చదువుతారా? ఇది నేను చదువు. గజలక్ష్మి నేనున్నానండి, జాయిన్ అయ్యాను. అదే, ఓకే, థ్యాంక్ యూ. చదవండి. Nevertheless, three fundamental types of Fanabaka include all the individualized experiences of Fanabaka. ఇప్పుడు దాకా ఫనాబకా గురించి చెప్పారు, అది ప్రతి స్టేజ్ లోనూ ఉంది అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇవి బేసిక్ గా 3 రకాలు ఉన్నాయి ఫనాబకా. ఈ 3 రకాలలో ఈ ఫనాబకా వ్యక్తీకరించబడిన అనుభవాలు ఇమిడి ఉన్నాయి అని బాబా గారు చెప్తున్నారు. The first of the 3 fundamental types is rudimentary. This type is the Fanabaka of the phenomenal, false life in illusion experienced by all who daily passing away in Fana gain Baka to abide in illusion every day. ఈ మూడు రకాల ఫనాబకాల్లో మొదటిది ఏంటంటే ప్రాథమికమైనది, మౌలికమైనది. ఇది
ఈ ఫనాబకాలో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ మాయలో, ఈ మిథ్యలో అబద్ధపు జీవితం గడుపుతూ ఆ అనుభవాలని అవన్నీ అనుభవిస్తూ ఫనాలో నిష్క్రమిస్తూ ఉంటారు. తిరిగి మళ్ళీ అలా చేస్తూ ఈ బకాని పొందుతూ ఉంటారు. అంటే మళ్ళీ ఈ మాయలో దీంట్లో నివసిస్తూ ఉంటారు ప్రతిరోజు కూడాను. The rudimentary fana baka of the ordinary phenomenal false life is composed of the ordinary sound sleep state and the ordinary awake state. ఈ రకంలో, ఈ మొదటి రకంలో సాధారణమైన నిద్రావస్థ మరియు సాధారణమైన మెలకువ స్థితి యొక్క కూర్పే ఈ అబద్ధపు జీవితము. ఇదే అసాధారణమైన ఫనాబక యొక్క ప్రాథమిక లక్షణం అని చెప్తున్నారు. 3వ పారాగ్రాఫ్ కూడా చదవమంటారా సార్? హలో, సారీ ఇట్లా అదే అండి. ఫస్ట్ది కదమ్మా ఇది చదివింది మీరు? రెండో చిన్న ఫస్ట్ పారాగ్రాఫ్ ఒక సింపుల్ లైన్ అండి, ఒకటే లైన్. అదే రెండోది కూడా చదివాను. ఒకసారి పేరా డిస్కస్ చేద్దాంలేండి మళ్ళీ ఒకసారి కనెక్ట్ అవడానికి. అలాగే. ఫస్ట్ ఆఫ్ ద 3 fundamental types is the rudimentary. This type is అదండి డైలీ లైఫ్ చెప్పారు. Illusion experienced by all who daily passing away in fana, again baka to abide in illusion every day. This rudimentary fana baka of the ordinary phenomenal false life is composed of the ordinary sound sleep state and the ordinary awake state. నెక్స్ట్ కూడా కనెక్టెడ్ అనుకుంటా అండి. అవును సార్. ఓకే, చదివేయండి అయితే. ఓకే సార్, జై బాబా. జై బాబా. As stated before, even when one with all the impressions of illusion passes away in sound sleep, the same original divine absolute vacuum of the God state is established, where never anything existed and where nothing ever exists except the one infinite and only reality as the everything, which is called the infinitude of God in his God state. చాలా పెద్ద సెంటెన్స్. ఇది వరకు చెప్పినట్టే ఒక వ్యక్తి అన్ని మిథ్య సంస్కారాలు ఈ గాఢ నిద్రలో అనుభవిస్తూ వాటిలో ఫనాలోకి నిష్క్రమించినప్పటికీ ఈ పరాత్పర భగవంతుని పరిపూర్ణ శూన్య స్థితికి చేరుకుంటారు, అది అనుభవిస్తూ ఉంటారు. అక్కడ గతంలో ఏది ఎప్పుడు కూడా ఉనికిలో లేదు, అలాగే వర్తమానంలో ఏది కూడా ఉనికిలో ఉండదు. ఈ స్థితిలో ఒక్క భగవంతుడు తన అనంతమైన పరాత్పర పరబ్రహ్మ స్థితి తప్ప మరి వేరేది ఏది ఉండదు. When the impressions of illusion with which one goes to sleep wake one up, one abides in illusion itself in the awake state and establishes everyday life in illusion. ఈ మిథ్య యొక్క సంస్కారాలతో ఒక వ్యక్తి నిద్రావస్థలోకి వెళ్ళి తిరిగి మేల్కొన్నప్పుడు ఈ మాయలోనే నివసిస్తూ ఉంటూ ఈ మిథ్యలోనే నిత్య జీవితం గడుపుతూ ఉంటారు. జై బాబా అండి. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 3 పేర్లు? ఓకే సార్, మీరు సమ్అప్ చేయండి సార్. జై బాబా అండి. వినపడుతుంది కదండి రాజుగారు? రాజుగారు వినపడుతుంది కదా. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఈ ఫనాబక అనేటువంటి వ్యక్తికి మారుతూ ఉండేటువంటి అనుభవాలు వాటిలన్నిటినీ 3 రకాలుగా వర్గీకరించవచ్చు అని చెప్తున్నారు బాబా. మొత్తం అన్ని కలిపి 3 రకాలు. మొట్టమొదటి రకాన్ని అది మౌలికమైనటువంటిది అంటున్నారు. అదేంటంటే మానవుడు మాత్రమే కాదు, జీవులన్నీ కూడా అనునిత్యం అనుభవంలోకి తెచ్చుకునే నిద్ర మెలకువ స్థితి, దాన్ని కూడా ఫనా బక. నిద్రలోకి వెళ్ళగానే ఫనా స్థితి, మెలకువలోకి రాగానే బకా స్థితి అనుభవిస్తాడు అని చెప్తున్నారు. అయితే మరి దాన్ని
మామూలు మనం చిట్ట చివరి ఫనా బకా చదువుకుని వచ్చాం ఇప్పుడు దాకా. ఆ స్థితితో ఎలా పోల్చడానికి తగినటువంటిది అవుతుంది అనేది ఇక్కడ వర్ణిస్తున్నారు బాబా. ఉదాహరణకి ఫైనల్ ఫనాలో ఏం జరుగుతుంది? మొత్తం అక్కడ సృష్టి లేదు, పరిమితులు లేవు, మనస్సు లేదు, ఎగువ లేదు, ఏమీ లేకుండా అయిపోయాయి. అసలు మాయే లేకుండా అయిపోయింది కదా! అందుకని దాన్ని ఫనా అన్నాం మనం. ఇక్కడ కూడా నిద్రలోకి వెళ్ళినప్పుడు అదే జరుగుతోంది. ఎందుకని? ఫైనల్ ఫనాలో ఏ స్థితిలోకి వెళ్తున్నాడో ఇక్కడ కూడా అదే స్థితిలోకి వెళ్తున్నాడు. బియాండ్ గాడ్ స్టేట్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలోకి ఏ జంతువైనా సరే, మానవుడైనా సరే నిద్రలోకి వెళ్ళగానే అక్కడికే వెళ్తున్నాడు కదా! అక్కడ అన్ని సంస్కారాలు పూర్తిగా నిద్రాణం అయిపోతాయి. మిగిలినటువంటి ఇవన్నీ కూడా పూర్తిగా ఉపసంహరించడమే జరుగుతోంది. కాబట్టి దానిని ఫన అన్నారు. అలాగే మళ్ళీ మెలకువ రాగానే ఈ సంస్కారాల మూటంతా మళ్ళీ విప్పుకొని వీడు ఆ సంస్కారాల పరంగా ఈ మాయలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టి దానిని కూడా బక అనొచ్చు అని ఆ వివరణ ఇస్తున్నారు. దాన్ని ఎందుకు పోలుస్తున్నాము అన్నది చెప్పారు బాబా. ఎస్ సార్. జై బాబా అండి. జై బాబు సార్. ఆ ఇంప్రెషన్స్ ఉన్నాయి కనుక ఈ మిథ్యా ప్రపంచంలో మేల్కొంటాడు. అక్కడైతే అవి లేవు కనుక ట్రూత్ లో అంతే. ఉంటాడండి. అంతే కదా అంతే సార్? అక్కడ నిద్రాణం అయిపోయి కదా మూట కట్టేశాడు. మూట పూర్తిగా కట్టేశాడు అక్కడ ఫనాలో. బకాలో మూట అవును. తెరిచాడు మళ్ళీ. అవును. అంతే. అక్కడ కూడా అదే జరుగుతుంది కదండి. అక్కడ ఫైనల్ ఫనాకు వచ్చేటప్పటికి భగవంతుడు లేడు, సృష్టి లేదు, ఏమీ లేదు. ఉట్టి ఎరుక మాత్రమే ఉంది అక్కడ కదా! ఉమ్, ఉమ్. ఆ బకాలోకి రాగానే మళ్ళీ భగవద్ అనుభవం అంతా వచ్చేసింది అతనికి. లక్షణత్రయం అంతా అనుభవంలోకి వచ్చేసింది రియలైజేషన్ లో. ఓకే సార్. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? సార్ అంటే ఒకసారి ఒకటి ఆ, చెప్పండి. సార్, ఈ ఫనా బిల్లాకి బకా బిల్లాకి డిఫరెన్స్ చెప్తారు సార్? కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఫనాఫీ అల్లా, అలాగే బకా బిల్లా అంటే బకా బి అల్లా. ఫనాఫిల్లా అంటే ఏంటంటే మాయతోటి పరిమితమైనటువంటి అన్ని రకాల అనుభవాలతోటి తెగతెంపులు చేసుకోవడం అండి. అంటే దీపం ఆరిపోవడం ఫనా అంటే. సో అప్పటి వరకు మనం వేటితోటైతే సహవాసం చేసామో వాటికి సంబంధించి దీపం ఆరిపోవడం అనమాట. ఎందుకని? అల్లాలోకి వెళ్ళిపోవడం కోసం. సో ఫనాఫీ అల్లా అలా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట అది. అంటే వీటిలన్నిటినీ తెగతెంపులు చేసుకోవడము అల్లాలోకి వెళ్ళిపోవడానికి. అలాగే బకా బిల్లా అంటే భగవంతునిలో జీవించడానికి. బక అంటే నివసించడం, అబైడ్ ఇన్ కదండి. అంటే పాదాన్ని విడిచిపెట్టేయడం అనేటువంటిది, స్విచ్ ఆఫ్ చేయడం అనేటువంటిది ఫనా. మళ్ళీ నెక్స్ట్ దానిలో స్విచ్ ఆన్ అవ్వడం అనేటువంటిది బక. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సార్. ఓకే సార్. ఓకే. ఓకే. ఏమన్నా ఉన్నాయండి ఇంకా ప్రశ్నలు? ఓకే. నెక్స్ట్ కళ్యాణ్ జై బాబు. ఉన్నారా కళ్యాణ్? మెరబదలేయడమండి కళ్యాణ. లేదండి, ఈ రోజు కాజా కూడా వస్తా అన్నారు. ఓకే ఓకే. ఎవరన్నా చదువుతారండి? లేకపోతే నేను చదువుతాను. ఓకే. Accordingly, in everyday life, when one goes into sound sleep, fana is established as one daily pass away in the original God state without consciousness. అది మనం ఇందాక డిస్కస్ చేసుకుంటే ప్రతి నిత్య జీవితంలో మనకు జరిగేది చెప్తున్నారండి. మనం గాఢ నిద్రలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఫనా అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇందాక ఫనా అంటే నాగేశ్వరరావు చెప్పారు,
అంటే ఇంకో స్థితికి వెళ్ళడానికి ముందు వదిలిపెట్టడం. ఈ డైలీ జీవితాన్ని అంటే పగలు పూట మన యాక్టివిటీస్ ఏమవుతాయని అన్ని వదులుకొని గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ద ఒరిజినల్ గాడ్ స్టేట్ వితౌట్ కాన్షియస్నెస్, మనం ఏదైతే మొదట్లో అనుకున్నామో ఒరిజినల్ బియాండ్ గాడ్ స్టేట్, అక్కడికి వెళ్ళి ఆ స్థితిలో ఉంటాం. కానీ ఇక్కడ చైతన్యం ఉండదు, మనకి నిద్రలో ఏమీ తెలియదు కదా గాఢ నిద్రలో. అండ్ వెన్ వన్ వేక్స్ అప్ డైలీ, Baka is gained to abide in the everyday life of illusion. As long as sound sleep does not overpower and drag one once again into the state of the daily fana, which is the one's original divine state of absolute vacuum. ఇది రెండవది, ఉదయాన్నే నిద్ర గాఢ నిద్రలోంచి నెమ్మదిగా మెలకువ స్థితికి వచ్చి మెలుకున్నప్పుడు బకా అన్నది అబైడ్ ఇన్ అనుకున్నాం కదా, ప్రతిష్ఠింపబడం అంటే ఆ స్థితిలోకి రావడం, అది ఇల్యూజన్ లోకి రావడం అనమాట. ఇక్కడ ఇల్యూజన్ లోకి మేల్కొంటాడు. ఇక్కడ మళ్ళీ ఈ యాక్టివిటీస్ మధ్యలో ఎక్కడో సౌండ్ స్లీప్ అతను లోపలికి లాగేసుకుంది అనుకోండి, అప్పుడు దాకా ఈ బకాలో ఎస్టాబ్లిష్ అయి ఉంటాడు, అబైడ్ ఇన్ అయి ఉంటాడు. మళ్ళీ ఆ సౌండ్ స్లీప్ ఎప్పుడైతే అతన్ని తనలోకి తీసుకుందో అప్పుడు ఫనా స్టేట్ కి వెళ్తాడు. అది ఒరిజినల్ డివైన్ స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ వ్యాక్యూమ్, మన మొదట్లో చదువుకున్న స్థితికి వెళ్తాడు అనమాట. అయితే సింపుల్ గానే ఉందండి, ఇది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫనా బకా ఇందాక నాగేశ్వర గారు చెప్పారు కదా, వదిలిపెట్టేయడం. ఫనా అంటే నిత్య జీవితమైన యాక్టివిటీస్ నుంచి సౌండ్ స్లీప్ లోకి వెళ్ళిపోయి అన్నీ మర్చిపోవడం, అసలు తను ఏంటో తనకే తెలియదు, ఆ ఒరిజినల్ డివైన్ స్టేట్ కి వెళ్ళిపోతాడు. మళ్ళీ కొంచెం అందులోంచి బయటకు వచ్చి బకా అంటే డైలీ లైఫ్ లో ఎస్టాబ్లిష్ అవుతాడు. అదే నేను రమణయ్య రాజుని అని మళ్ళీ నా లాస్ట్ డిస్కంటిన్యూ అయిన యాక్టివిటీస్ అన్ని మళ్ళీ బుర్రలోకి వచ్చేస్తాయి. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఈ యాక్టివిటీస్ అని మళ్ళీ రొటీన్ లో పడిపోతాను. మళ్ళీ ఎక్కడో మళ్ళీ అలసినప్పుడు ఆటోమేటిక్ గా అది లోపలికి సౌండ్ స్లీప్ లోకి వెళ్ళిపోతాం, ఫనాలోకి. ఈ సైకిల్ గురించి ఇక్కడ చెప్తున్నారండి. అంటే ఏం లేదు సార్, ఇది ఫైనల్ ఫనా బకా ఆ టెర్మినాలజీని మామూలు దైనందిన నిద్రావస్థకు పోల్చి చెప్పినప్పుడు జస్టిఫై చేస్తున్నారు బాబా. అంటే నార్మల్ గా అంటే అక్కడ అబ్సల్యూట్ వ్యాక్యూమ్ ఫైనల్ ఫనాలో ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అబ్సల్యూట్ వ్యాక్యూమే వస్తుంది కదా. తనంటే తను ఎరుక పోగొట్టుకున్నాడు కదండి, తన సంస్కారాల గురించి ఎరుక పోగొట్టుకున్నాడు, తన అన్నిటి గురించి, అసలు తన ఆస్తి కానీ, తన డిగ్రీ కానీ, తన ఉద్యోగం కానీ, తన పేరే పూర్తిగా ఎరుక లేకుండా వెళ్ళిపోతాడు గాఢ నిద్రలోకి కదా. మళ్ళీ నిద్రలోంచి మెలకు రాగానే మళ్ళీ సంస్కారాలు మోటిప్పి మళ్ళీ ఇదంతా నివసించడం ప్రారంభిస్తాడు. ఎప్పటి వరకు చేస్తాడు? మళ్ళీ ఫనా వాడిని ముంచెత్తే వరకు కూడా ఆ బకాలో ఉంటాడు కదా. మళ్ళీ ఆ నిద్ర వచ్చేగానే కళ్ళు దానంతరియే వచ్చేస్తాయి, మన కంట్రోల్ లేదు దాని మీద. అది బాబా చెప్తున్నదండి, అది నిద్ర, అది కంట్రోల్ చేయలేం మనం ఎప్పుడు కూడా. అది మళ్ళీ ఫనా ముంచేసి మళ్ళీ తీసుకెళ్ళిపోద్ది అనమాట ఆ స్థితికి. అంచేత ఫనా బకా యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ దైనందిన నిద్రావస్థకి మెలకువ స్థితికి కూడా మనం అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు బాబా. ఓకే, అదే ఒక విధంగా అనిపిస్తుంది సార్. అంటే 8th చాప్టర్ ముందు అంతా ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకొచ్చారంటే మనం ఏ యాంగిల్లో చూస్తున్నామో ప్రపంచాన్ని, ఈ జీవరాశులు ఇవన్నీ కదా. 8th చాప్టర్కి వచ్చేసినప్పుడు జర్నీ ఆఫ్ కాన్షియస్, అంటే యాక్చువల్ గా లోయర్ లెవెల్కి వెళ్తే ఇదేం లేదు, కాన్షియస్నెస్ లో వేరియేషన్స్ కదా. అవి ఎలా వస్తున్నాయో చెప్పుకుంటూ ఈ ఫనాబకాలు పరిచయం చేసి ఈ చాప్టర్ లో ఈ స్థాయికి వచ్చాం గనక ఫనాబకా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఏం జరుగుతుందా. అంతే కదా. యాక్చువల్ గా 8th చాప్టర్ వరకు 7 చాప్టర్స్ లోనూ డేటా మన రెడీ చేసి పెట్టారండి. యాక్చువల్ డిస్కషన్ అంతా 8th చాప్టర్ లో చేశారు. అప్పటి వరకు మనకి పరిచయాలు చేసుకుంటూ వచ్చారు 7th చాప్టర్ వరకు. ఇప్పుడు 8th చాప్టర్ లో అసలు విషయంలోకి దిగారు ఆయన. ఇది జరుగుతుంది అన్నమాట. ఫనాబకాలు రోజు అసలు యాక్చువల్ గా బిగ్గర్ పిక్చర్ లో ఈ నిద్రలో జన్మలు అన్ని కూడా మైన్యూటే కదా అక్కడి నుంచి చూస్తే. అంతే ఇది ఇండివిజువల్ లెవెల్, అది మ్యాక్రో లెవెల్, అలాగే మనం తీసుకుంటే సరిపోతుంది. ఎస్ సార్, దానికి వెళ్దాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేరా ఫస్ట్? అది ఇందాక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నారు కదండి ఫనాబకా. రెండోది చెప్తున్నారు ఈ పేరాలో. ద సెకండ్ టైప్ ఆఫ్ ఫనాబకా ఈజ్ ఆఫ్ ద
planes on the path towards attainment of goal and differs from the rudimentary type of ordinary phenomenal false life in illusion, although this second type of anabaka of the planes is also illusion. ఇక రెండవ రకాన్ని మళ్ళీ మన ఇన్వల్యూషన్ ఫేజ్ తో కంపేర్ చేస్తున్నారు ఇక్కడ. రెండవ రకమైన ఫనాబక ఎలా ఉంటుందంటే ఈ భూమికల్లో జర్నీ చేస్తూ గోల్ వైపు కదలడం, అంటే ఇంటర్నలైజ్ అయ్యి అంతర్ముఖమై మనం ఒక్కొక్కటి దాటుకుంటూ ఆ గోల్ ఏదైతే మనం ఇంతకు ముందు పారాగ్రాఫ్లో డిస్కస్ చేస్తామో ఆ గోల్ వైపుకి వెళ్ళడం. ఫనాఫిల్లా అనుకున్నాం కదా, ఫనాఫిల్లా అనేది ఫైనల్ గోల్ అనేది. అయితే ముందు చెప్పిన టైప్, ఫస్ట్ టైప్ ఉంది కదా, రుడిమెంటరీ టైప్ అన్నారు. దానికి దీనికి డిఫరెన్స్ కూడా డిఫర్స్ ఫ్రమ్ ద రుడిమెంటరీ టైప్ ఆఫ్ ద ఆర్డినరీ ఫెనామినల్ ఫాల్స్ లైఫ్ ఇన్ ఇల్యూషన్, ఆల్దో దిస్ సెకండ్ టైప్ ఆఫ్ ఫనాబకా ఆఫ్ ప్లేన్స్ ఈజ్ ఆల్సో ఇల్యూషన్. అది కొద్దిగా దానికి దీనికి డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇది అంతర్ముఖ ప్రయాణం, గోల్ వైపు కదలడం కనుక ప్లేన్స్ ద్వారా. కానీ అలా అనుకున్నా కూడా రెండు ఇల్యూజన్సే. అది ఇల్యూజనే, మా టైప్ 1 టైప్ 2 కూడా ఇల్యూజనే అన్నది ఇక్కడ హైలైట్ చేస్తున్నారండి. జయబాబు అండి, ఏమన్నా అది మీ ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ కూడా చదివేస్తానండి కనెక్టెడ్ అనుకుంటే. ఇన్ ఎవ్రీ ప్లేన్ ఫ్రమ్ ద ఫస్ట్ త్రూ ద 6th plane on the path, the full consciousness evolved is being gradually withdrawn inwards or involved. Hence, the fana-baka of the planes is in accordance with the impressions impregnating the involving consciousness and differs from the first type of rudimentary fana-baka of the impressioned consciousness that is fully evolved or is still in the process of evolution. దీన్ని ఇందాక ముందు చెప్పిన పారాగ్రాఫ్ సెకండ్ టైప్ ఫనాబకా అని కొంచెం కలవుతుగా వివరిస్తున్నారండి. ఈ ఒక్కొక్క భూమికి నుంచి ప్రయాణిస్తూ ఆరో భూమికి ఈ ప్రయాణం ఏదైతే ఉందో అందులో జరిగేది ఏంటి, మనం ముందే చెప్పుకున్నాం. టైప్ 1లోనే మనిషిగా పుట్టినప్పుడే ఫుల్ కాన్షియస్నెస్ వచ్చింది, ఎవాల్వ్ అయి ఉంది. అది వచ్చిన తర్వాత ఈ రెండవ దశలో ఏమవుతుంది, ఇది నెమ్మదిగా లోపలికి తన వైపుకు మలుచుకున్నాడు. ఇన్వర్డ్స్, అంతర్ముఖం అంటాం కదా. నెమ్మదిగా అన్వైండింగ్ లోపల, అంటే తను తెలుసుకునే ప్రాసెస్, గమ్యం అటువైపు కదులుతూ వస్తున్నాడు. Hence, the fana-baka of the planes is in accordance with the impressions impregnating the involving consciousness. ఇక్కడికి చెప్తున్నారు టైప్ 1కి టైప్ 2కి. ఇక్కడ సంస్కారాలు నెమ్మదిగా అంటే అంతర్ముఖం అయినప్పుడు పలుచుబడుతూ వస్తున్నాయి. అంటే ఇంప్రిగ్నేటింగ్, కరెక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు సార్. ఇది నెమ్మదిగా వెళ్తుంది. అక్కడ మొదటి దాంట్లో ఏంటంటే పూర్తిగా ఇంప్రెషన్ కాన్షియస్ దట్ ఫుల్లీ ఎవాల్వ్డ్ ఆర్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ గా ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్వాల్వింగ్ కాన్షియస్నెస్ గా ఉంది అని అన్నారండి. అది కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది జయగోపాల్. ఈజీయే సార్, ఏం లేదండి. ఇప్పుడు మొట్టమొదట రూడిమెంటరీ టైప్ ఆఫ్ ఆ ఫనా వచ్చేటప్పటికి అన్ని జీవులకు అనుభవంలోకి వస్తాయి. అక్కడ మానవుడు ఒకరే లేడు, ఏమండి, అన్ని పక్షులు, జంతువులు ఇవన్నీ వస్తాయి. మొత్తం జీవులన్నీ కూడా నిద్ర మెలకువ స్థితిని అనుభవిస్తూ ఉంటాయి కదా. అది పోల్చి చెప్తున్నారు బాబా. మొట్టమొదటి రూడిమెంటరీ టైప్ ఆఫ్ ఫనాకి ఇక్కడ ప్లేన్స్ లో అనుభవంలోకి వచ్చేటువంటి ఫనాబకాకి కంపేర్ చేసి చెప్తున్నారు. ఏంటంటే రూడిమెంటరీ టైప్ ఆఫ్ ఫనా వచ్చేటప్పటికి అంత గ్రాసులోనే ఉంటుంది. వాళ్ళ స్థూలమునకు సంబంధించినటువంటి ఎరుకే ఉంటుంది. ఎందుకని వాళ్ళ సంస్కారాలు స్థూల సంస్కారాలే ఉంటాయి వాళ్ళకి కదా. కాబట్టి వాడు మెలకువలోకి వచ్చినప్పటికి స్థూలంలోకి వచ్చేస్తాడు, స్థూల ఎరుకలోకి వచ్చేస్తాడు. ఎందుకంటే వాడి సంస్కారాలు స్థూల సంస్కారాలు కాబట్టి. ఓకే, ఈ ప్లేన్స్ లోకి వచ్చినప్పటికి స్థూలం దాటేసాడు వాడు. చూసారా, అక్కడ కంపారిజన్ చెప్తున్నారు. ఇక్కడ ఉంటే వీడి సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా ఉంటాయి, మానసిక సంస్కారాలుగా ఉంటాయి.
సో సూక్ష్మ సంస్కారాలుగా ఉంటే 1, 2, 3, 4 భూమికల యొక్క అనుభవం ఉంటది. మానసిక సంస్కారాలైతే 5, 6 భూమికల అనుభవంలో ఉంటది. కదా! సో ఏ రకమైన సంస్కారాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి వాడి అనుభవం మారుతూ ఉంటుందది. కానీ రూడిమెంటరీ టైప్ ఆఫ్ ఫనాలోకొచ్చేటప్పటికి ఒకవేళ మానవుడు దాకా ముందుంటే ఇంకా పరిణామ క్రమం పూర్తి కాకుండా పరిణామ క్రమము మధ్యలో ఉన్నట్లు లెక్క. మానవుడు అయిపోతే గనక పరిణామ క్రమం దాటేసాడు. పునర్జన్మ ప్రక్రియలో నడుస్తూ ఉంటాడు కదా! అది అవునండి. అవును. మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి అది. అవి స్థూల సంస్కారాలకు సంబంధించిన వ్యవహారం. ఇదేమో అదే. సూక్ష్మ, అయితే మానసిక అయితే ఇక్కడ స్థాయి. దీనికి తేడా ఏంటంటే రూడిమెంటరీ టైప్ ఆఫ్ ఫనాలో వాడు మెలుకువ రాగానే మళ్ళీ గ్రాస్‌లోకొస్తాడు. కానీ ఇక్కడ మెలుకువ రాగానే వాడు ఏ ప్లేన్‌లో ఉన్నాడో ఆ ప్లేన్‌లోకొస్తాడు. ఫస్ట్ ప్లేనోడనుకోండి నిద్రపోయి వాడు మెలుకువొస్తే ఫస్ట్ ప్లేన్‌లోకి దిగుతాడు వాడు. ఫస్ట్ ప్లేన్ తోటే మొదలెడతాడు మెలుకువ. కదా! అలా కాకుండా ఫోర్త్ అవును. ప్లేన్‌లో ఉన్నాడనుకోండి వాడు ఫోర్త్ ప్లేన్‌లో మొదలెడతాడు మెలుకువ. మెలుకువ రాగానే. అర్థమవుతుంది కదండీ! ఓకే. ఓకే అండి. ఆ! ఆ! సో, ఆ ప్లేన్‌లో ఎక్కడైతే వాడున్నాడో, అక్కడ వాడు మెలుకువ రాగానే అక్కడ ల్యాండ్ అవుతాడనమాట. అది. అది అవును. అర్థమైంది. సంస్కారాస్ ఇంప్రెగ్నేటింగ్ ది కాన్షియస్‌నెస్ అంటే అదనమాట. వాడి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఆ చైతన్యంలో ల్యాండ్ అవుతాడు వాడు మెలుకువ రాగానే. హ్మ్. అది. బాగుంది. ఏమన్నా ప్రశ్నలున్నాయండి? 3 పేర్లు. ఓకే. అందరికీ అర్థమవుతుందండి? అంటే కొంచెం డీప్‌గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గానే వివరణ ఉందనుకుంటున్నాను నేను ఇది. రామారావు గారు. సార్ అర్థమవుతుంది సార్. అది. క్లియర్‌గా లక్ష్మణ్ అవును. సంతోష్ యూ మే యాడ్ అండి కావాలంటే లక్ష్మణ్ ఏమన్నా. అంటే ఇప్పుడు ఈ ప్లేన్స్ లో వాళ్ళు కూడా ఈ గాఢ నిద్ర అవస్థలో వెళ్తుంటారు నైట్ అండి. అంతే కదండీ! అంతే కదా, నిద్రలో నిద్రావస్థలోకి వాళ్ళు వెళ్తాడు. మనలాగా హ్యూమన్ బీయింగ్ అంతే కదా. నిద్రావస్థలోకెళ్ళి మెలుకువ వచ్చినప్పుడు మాత్రం వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ల్యాండ్ అవుతాడు. సటిలా, అవునండి. అంతే. మెంటలా అని. అంతేగాని గ్రాస్‌లోకి రాడు. అది. అంతా సెటిల్ అంటే అంతా సెటిల్ కింద ఫస్ట్ ప్లేన్, సెకండ్ 3 అంతే. సెటిల్ అంటే అలా కానీ ఏ ప్లేన్ లో ఉంటే ఆ ప్లేన్ లో మళ్ళీ బతుకు అంతే. స్థితిలో కంటిన్యూ. అంతే. అంతే అండి. ఓకే. జయబాబు రాజు గారు, సారీ అండి, నాదే ఈ పారాగ్రాఫ్స్. ఈ అలాం ఫెయిల్ ఆ! అయింది, చూసుకోలే. పర్లేదు. పర్లేదు. ఉమ్. అయితే ఇది అంటే చదువుతుంటే ఒకటి ఇప్పుడు అనిపించిందండి. ఇంత మనం చెప్పుకున్న దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, అంటే ఒక రాజమౌళి గారు ఒక వీడియో కూడా చూపించారు. ఏ సంస్కారాలు అయితే మనకి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ ఆ, ఈ ఈ ఇందులో కామన్ గా ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతాం. పాసింగ్ అవే ఇన్ స్టేట్ అన్నారు కదా, వితౌట్ కాన్షియస్నెస్. అయితే ఇక్కడ ఇంప్రెగ్నేటింగ్ అని వాడేది ఇంప్రెగ్నేటింగ్ ద కాన్షియస్నెస్ అన్నారు. అంటే అది డిపెండ్స్ ఆన్ మన కాన్షియస్నెస్ ఏ స్టేట్ లో ఉందో దాన్ని బట్టి. ఒకవేళ ఈ ఆర్డినరీ రుడిమెంటరీ టైప్ సంస్కారాలు అంటే గ్రాస్ సంస్కారాలు అయితే గ్రాస్ సంస్కారాలు లేపడం ద్వారా మనం బయటకు వస్తున్నాం. సో వాట్ వి గెట్ బ్యాక్ ఈజ్ గ్రాస్ కాన్షియస్నెస్. అలాగే ఇందాక చెప్పినట్టు హైయర్ ప్లేన్స్ లో ఉంటే ఆ ప్లేన్ కి సంబంధించిన కాన్షియస్నెస్ ఈజ్ ద ట్రిగర్ ఫర్ పుల్లింగ్ అస్ అవుట్ ఆఫ్ ఈ పాసింగ్ అవే ఇన్స్టెట్. సో అందుకని అది బ్యాక్ టు దట్ కాన్షియస్నెస్ అందుకు. సో ఉదాహరణకి చెప్పుకోవాలంటే మనం సినిమా చూస్తున్నాం అనుకోండి, వి నో ఇట్ ఈస్ ఇల్యూజన్, రైట్? ఎందుకంటే అందులో చూస్తూ నిద్రపోయాం. మధ్యలో మెలకు వచ్చింది, ఏదో సౌండ్ వచ్చి ఓవర్ వాట్ ఎవర్, రైట్? మళ్ళీ చూసే సినిమాయే. సో వీఆర్ స్టిల్ సీయింగ్ ఇన్ ది ఇల్యూజన్ ట్రిగర్. అలాగే వేరే ఏదో క్లాస్ రూమ్ లో ఉన్నాం అనుకోండి, క్లాస్ రూమ్ లో యూనో సీరియస్ టాపిక్ ఇక్కడ చూస్తున్నాం, జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్, రైట్? బట్ అందులో కూడా నిద్రపోవచ్చు. బట్ దెన్ ఏదో ట్రిగర్ ద్వారా మళ్ళీ లేచాం. సో వీఆర్ బ్యాక్ ఇన్ టు క్లాస్ రూమ్, అదే ఫోకస్ లో మళ్ళీ వెళ్తాం. సో ఆ రకంగా ద స్లీప్ ఈస్ ద సేమ్, బట్ వెన్ వీ కమ్ బ్యాక్ ఎక్కడైతే వచ్చేసాం, దేనికైతే ట్రిగర్, ఏ కాన్షియస్నెస్ ట్రిగర్ ద్వారా మనం మళ్ళీ మెలకు పొందాం, దట్ డిఫర్స్. అలా అనిపించిందండి ఈ పారాగ్రాఫ్ చదువుతుంటే.
ఓకే అండి. అంటే ఎక్కడ ఉన్నామో అక్కడే మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చి కంటిన్యూ చేసుకుంటాం. కోరిలేట్ చేసుకుని స్టోరీ మళ్ళీ ముందుకెళ్తుంటాం అంతే. అదే. అంటే ఎక్కడి నుంచి నిద్రలోకి వెళ్ళామో మళ్ళీ అక్కడికే వస్తామండి. నిద్ర నుంచి మెలకువలో కూడా. అది అలా. రైట్. అవును. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇది పదాలు చూసి భయపడకూడదండి. మనం మామూలు కాన్సెప్ట్ ఆ సూఫీ పదాలు కొంచెం భయంగా ఉంటాయి. కానీ యాక్చువల్‌గా కంటెంట్ సులువుగానే ఉంటది. అందుకే బహుశా ఇక్కడ మళ్ళీ ఆ చార్ట్ బాబా మనకి పైన ఇచ్చుంటారండి. కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గా ఉంటాయని మనం ఒక అవును. స్టేజ్‌కి వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చార్ట్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అప్పుడు ఇంకా అదే చివర్లో చార్ట్‌కొస్తే బాగా అర్థమవుతుందండి మనకు. ఇప్పుడు ఇంత డిస్కషన్ అయింది కాబట్టి. అలాగే సార్. అలాగే. టైం చూసుకోండి రాజు గారే. ఇంకా 7 మినిట్స్ ఉంది సార్. చదువుదాం ఇంకా చెన్నై అమ్మాయికి పేపర్లో. అలాగే. రాధ గారిదండి. అంటే ఆవిడకి ఇంటర్నెట్ ప్రాబ్లమ్ వల్ల డిస్కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచి అదే ఎలకేషన్ వద్దన్నారు. నన్ను చదవమన్నారు. అమ్మ మీరు ఉన్నారు చదువుతారు లేదా చదవనండి? ఈ రోజు ఉన్నారు? సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. నాకు ఇక్కడ బ్రేక్ అలాగే వస్తూనే ఉంది. అదే అవునండి. బ్రేక్ అవుతుంది. సరే అండి నేను చదువుతాను. కళ్యాణ్ మీరేమైనా చదువుతారు? నేను చదవను. చదువుతాను. చదవండి. ఇదండి ఎవ్రీ ప్లేన్ నుంచి. Every plane on the path towards the goal of Fanafila has its Fanabaka. While the fully evolved consciousness is being gradually evolved in conjunction with progressive advancement in the planes. అయితే మనకి ఈ టైప్స్ ఆఫ్ ఫనాఫిలా చెప్తున్నారు కదండి. సో అయితే గోల్ ఆఫ్ ఫనాఫిలా ఏంటి? ఈవెన్చువల్ గోల్ ఆఫ్ ఫనాఫిలా ఈ ఫనాబకా అనే ఫీలింగ్. While the fully evolved consciousness is being gradually involved. కాన్షియస్నెస్ తన జర్నీ ఒక పక్కన కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ఇవల్యూషన్ లో భాగంగా ఇక ఈ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ టైప్ ఆఫ్ అనుకున్నప్పుడు అది ఇవల్యూషన్ కి సంబంధించిన కాన్షియస్నెస్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందో అది. ప్లేన్స్ లోకి వచ్చేసరికి ఇన్వల్యూషన్ తో సంబంధించిన ప్రోగ్రెస్. సో ఈ ఈవెన్చువల్ గోల్ ఫనాఫిలా అయినప్పటికీ ఈ ఫనాబకా ఏదైతే ఉందో అది ప్లేన్ బట్టి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు అది మారుతూ ఉంటుంది. కాన్షియస్నెస్ ప్రోగ్రెసివ్ గా అడ్వాన్స్ అవుతా ఉంది బిట్వీన్ ద ప్లేన్స్. అదే చెప్తారనుకుంటా. ముందు కొత్త పాయింట్ ఏం చెప్పలేదు ఇక్కడ. చెప్పిన పాయింటే మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కసారి అది సమాప్తి చేసేద్దాం. అలాగే టైం సరిపోద్దు అని మొత్తం అంతా పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా, ఫనాఫిల్లా అనేటువంటి గమ్యానికి చేరేటప్పుడు జరిగేది ఏమిటి? పూర్తి చైతన్యం ఫస్ట్ మానవుడికి వచ్చేసింది. అది అంతర్ముఖం అవ్వడం ప్రారంభించాక ఈ ప్లేన్స్ అనేటువంటి ఫన మొదలవుతుంది. అంటే పునర్జన్మ ప్రక్రియలో కాదు. అంతర్ముఖం అవ్వడం అంటే భూమికల్లోకి ఎంటర్ అయిన తర్వాత. కరెక్ట్? అప్పుడు ప్రతి స్టేజ్లోనూ కూడా దాని ఫనాబాక ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ ప్లేన్ కి, సెకండ్ ప్లేన్ కి, థర్డ్ ప్లేన్ కి, ఫోర్త్ ప్లేన్ కి, ఫిఫ్త్ ప్లేన్ కి, సిక్స్త్ ప్లేన్ కి. అది ఈ రెండవ రకమైనటువంటి ఈ ప్లేన్ కి సంబంధించినటువంటి ఫనాబకాగా చెప్తున్నారన్నమాట దీన్ని. అంతే. సరిపోద్దా రాజు గారు? నెక్స్ట్ సారి సరిపోవచ్చండి. ఇక్కడ ఆపుదాంలేండి. పెద్దదే ఉన్నట్టు. నెక్స్ట్ వీక్ చెప్పండి. నెక్స్ట్ వీక్ చెప్పేయాలి మీరు. అదే నెక్స్ట్ వీక్ రామారావు గారు మీరు అడిగారు కదా, నెక్స్ట్ వీక్ ఇంకా కాల్ ఉండదండి. నేను మెసేజ్ పెడతాను. అందరూ కొంచెం ట్రావెల్ లోనే ఉంటాం బహుశా అందరూ. మీరందరూ ట్రైన్స్ లో ఉంటారు బహుశా. 14 మార్నింగ్ చేస్తారు మరి. కనుక అది నేను మెసేజ్ పెడతాను. అందరూ కొంచెం నోట్ చేసుకోండి. అది ఈ టర్మ్స్ అవి కూడా అండి అదే కొంచెం మనకి ఎలాగ చార్ట్ డిస్కస్ చేస్తాం. మళ్ళీ ఒకసారి రాసుకుంటే
అంటే ఏం లేదు, ఎస్పెషల్లీ సూఫీ టర్మ్స్ కొంచెం మనకి ఫనా ఫిల్లా ఫనా బకా అంటే మళ్ళీ బకాయి అంటే ఏంటి మళ్ళీ సెపరేట్ గా రాసుకున్నాం అనుకోండి, ఈజీగా బహుశా మనకి ముందుకు వెళ్ళే కొద్ది చాలా సులభంగా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను, ఫస్ట్ స్టేట్మెంట్ చదువుతున్నాను ఇప్పుడే. ఫనా అంటే అబ్సల్యూట్ వ్యాక్యూమ్ కి వెళ్ళిపోవడం, ఒరిజినల్ స్టేట్ అని తీసుకుంటే సరిపోతుంది సూఫీ టర్మ్స్ లో అన్నట్టుగా. ఆల్మోస్ట్ ఫనా ఈజ్ వెరీ క్లోజ్ టు అస్ ఇట్ సీమ్స్. మనం ఎక్కడో గోల్ కింద కాకుండా డైలీ వీఆర్ రీచింగ్ అవుట్ అండ్ అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్. ఏమన్నా ఇతర ప్రశ్నలు ఉన్నాయండి? ఇది షిరిన్ ఒక క్వశ్చన్ అడిగాడు సార్ చాట్ లో. కెన్ వి టేక్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఫనాబకా ఇస్ అసోసియేటెడ్ విత్ ఇవల్యూషన్ అండ్ ద సెకండ్ టైప్ అసోసియేటెడ్ విత్ ఇన్వల్యూషన్? అంతేనండి, అలాగే కోరిలేట్ చేశారు ఇక్కడ. అంటే ఫనాబకా అన్ని చోట్ల ఉంటుంది అన్నది మెయిన్ థీము. అక్కడ రుడిమెంటరీ అన్నారు ఫస్ట్ది. ఎందుకంటే ఎవల్యూషన్ ప్రాసెస్ అది కనుక సంస్కారాల అక్యుములేషన్ అదినే. ఆ ఇన్వల్యూషన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేటప్పటికి సంస్కారాలు అంటే ఈ కాన్షియస్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు, అది ఎవాల్వ్ అయింది. ఇక్కడ ఫోకస్ తన మీద పడ్డం కదా ఇన్వల్యూషన్ అంతా. ఏ స్థితిలో ఇంటెన్సిటీతో పడింది, ఎంత ఫోకస్డ్ గా పడింది అన్నది ఇన్వల్యూషన్ కదా. అంటే నా నిజమైన నేను వైపుకి అది కానీ చెప్పారు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ కానీ రెండు ఇల్యూజన్స్ అన్నది చెప్పారండి మీరు జాయిన్ అవ్వక ముందు పేరాలో తెలియదు. అదే రెండు కోరిలేట్ చేశారు 100%. ఫస్ట్ టైప్ గ్రాస్ వరల్డ్ గురించి చెప్పారండి. సెకండ్ టైప్ షటిల్ మెంటల్ వరల్డ్. అవును, అదే మొత్తం అన్ని కలిపి ఇల్యూజన్ అంత అక్కడ దాకా ఇల్యూజనే కదా. అక్కడ తర్వాత థర్డ్ టైప్ ఫైనల్ ఫనా ఫైనల్ బక్కకు వస్తుంది. 3 అది 4 టైప్స్ కదా. ఓకే, టైం కూడా అయిందండి, ఇక్కడ క్లోజ్ చేద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి హ్యాపీ జర్నీ అండి. సైలెన్స్ డే కి అందరూ Thank you. చాలా మంది వెళ్తున్నారు కనుక వాళ్ళ సెంటర్ లో కూడా హ్యాపీ సైలెన్స్ డే అందరికి. జై బాబా అండి. జై బాబా.